హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు రంజాన్ స్పెషల్గా నేనైతే హరీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ హరీస్. అన్ని పప్పులు, మనం గుండుపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ పప్పులు మంచిగా కడిగి వేయించి ఇలా మిక్సీ పొడి చేసుకోవాలండి. ఈ పొడిని పక్కన చేసుకొని నాటు రవ్వ, మీరు ఎంత హరీస్ చేయాలనుకుంటారో అంత నాటు రవ్వ తీసేసుకొని వాష్ చేసి ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. పెరుగు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్లో గుంచి వాటర్ అంతా వెళ్ళేటట్టుగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత మన చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, 5-6 మిరియాలు, కొంచెం జీలకర్ర, పెరుగు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మంచిగా కలిపి ఒక 5 minutes పక్కన పెట్టేసి ఆ తర్వాత గ్రేవీ లెక్క వస్తుంది. గ్రేవీ లెక్క వచ్చినాక ఒక 2 చెంబుల వాటర్ పోసి కలిపేసి సాల్ట్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి అందులో చికెన్ పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు యూజ్ అవుతుంది. ఇందులో కొంచెం చికెన్లోకి వెళ్ళి బోన్స్ అంతా తీసేసి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే ఇలా వస్తుంది. తిననీకి కూడా మనకు హరీస్లో బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ కాకుండా నాటు రవ్వ కడిగి పెట్టినాం కదండి, అందులో పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5-6 మిరియాలు, గరం మసాలా వేసి తగినంత సాల్ట్. మనం ఫస్ట్ అన్ని పప్పులు కలిసి అయితే పొడి కొట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా 3 టేబుల్ స్పూన్స్ పొడి వేసి నాటు రవ్వని మంచిగా ఉడికించినాక దాన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. కొంచెం నాటు రవ్వని మిక్సీకి వేయంది కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నాటు రవ్వ తాకుతుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఆనియన్స్ అయితే కట్ చేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఉడికించి నాటు రవ్వ మిక్సీ పట్టిన పేస్ట్లో మనం చికెన్ సూప్ ఉంది కదండి పక్కన పెట్టిన, ఆ సూప్ వేసుకొని కలుపు. ఎందుకంటే అందులో అన్ని మనం మసాలా కావాల్సిన ఫ్లేవర్సే ఉంటాయి కాబట్టి ఈ నాటు రవ్వల్లో మన ఈ చికెన్ సూప్ పోసుకుంటే కనుక చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక వేరే మసాలాలు వేయం, ఆ గ్రేవీయే దీనికి మసాలా లెక్క. ఇందాక మళ్ళీ చికెన్ కూడా మిక్సీకి వేసి పెట్టాం కదండి, ఆ చికెన్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇట్లా చికెన్ అంతా ఇలా వేసుకొని ఒక 10-20 minutes వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కలుపుతూ ఉంటేనే మనకి మంచిగా బయట స్టైల్ లాగా జిగుగా వస్తుంది. బాగా మిక్స్ చేసినాక ఫ్రై ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అంతే, మనది హరీస్ అయితే ఒక 5 minutes నుంచి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా పైన లైట్గా నెయ్యి వేసుకొని ఫ్రై ఆనియన్స్ వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన హరీస్ అయితే తయారైంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 100% చాలా బాగుంటుంది బయట స్టైల్గానే. నేను ఇది చేయడం ఫస్ట్ టైం కాదని చాలాసార్లు చేశాను. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని